కెమెరా ఎక్కడున్నామో ఇండియాలో మనం చూపిస్తా చూడు. చూడండి వేడి వేడి బిర్యానీ అండ్ చిట్టి ముత్యాల రైస్. అండ్ ఇలా స్ట్రైట్ వెళ్ళాం అనుకోండి, ఇటువైపు లౌడాలే అని ఒక విలేజ్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సంజయ్ సెవెన్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఊటీ అండ్ వెల్కమ్ టు సౌత్ ఇండియా రైడ్ డే 8. ఈరోజు మనం ఊటీ నుంచి కోయంబత్తూర్ అయితే వెళ్ళబోతున్నాం. నిన్న మనం స్టే చేసింది ఇవ్వండి, ఇది నిన్న నైట్ మొన్న నైట్ కూడా ఇక్కడే స్టే చేసాం. యాక్చువల్లీ మేము నిన్న ఈవినింగే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ అన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఉండండి ఇంకొక రోజు పర్వాలేదు, ఎర్లీ మార్నింగ్ లేచి మీరు కోయంబత్తూర్ వెళ్ళండి అని చెప్పారనమాట. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఫస్ట్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తాం, చార్జర్ తెచ్చి మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకుంటా. అండ్ వాటర్ రావట్లే, వాటర్కి ఏదో చేస్తాను అన్నాడు అన్న. సో ఆ రెండు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి మనం కోయంబత్తూర్ స్టార్ట్ అయిపోదాం. గాయ్స్, ఇప్పుడు అన్న వాళ్ళు ఈరోజు ఇక్కడ నుంచి గూడూరు వెళ్తున్నారంట. బ్రదర్ ఇన్ లా మ్యారేజ్. ఇక్కడ తమిళ్ స్టైల్ మ్యారేజ్ కూడా మనలాగా కాదంట, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే అబ్బాయి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అమ్మాయి ఇంటికి వెళ్ళి అమ్మాయిని తీసుకొని అబ్బాయి ఇంటికి తీసుకెళ్ళిపోతారంట అమ్మాయిని. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఇట్లా మాట్లాడి మ్యారేజ్ చేస్తారనమాట. అంటే అబ్బాయికి నచ్చింది అనుకోండి, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతారంట ఇంటికి. ఆ తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడి మ్యారేజ్ చేస్తారు. గణేష్ అన్న మాకు చాలా హెల్ప్ చేశారు ఇక్కడ. గణేష్ అన్న, మురుగేష్ అన్న, రాజ్ అన్న, వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ అనమాట. వీళ్ళందరూ ఫ్యామిలీ ఈరోజు అక్కడ మీట్ అవుతున్నారంట మ్యారేజ్ కోసం. నన్ను ఇన్వైట్ చేశారు. అండ్ మేము ఇక్కడ నుంచి మరి కోయంబత్తూర్ వెళ్ళాలి కదా. ఈ రోడ్లోనే నిన్న మేము ఇలా నడుచుకుంటూ వెళ్ళాం. ఆ పైన ఒక కుక్క ఉంటుంది, నైట్ టైం మాత్రం అటువైపు వెళ్ళామా కథం. ఇంకే పులి లయన్ నో ఓన్లీ టైగర్ చీటా యూసీ జస్ట్ బండిపూర్ అండ్ ముదుమలై. బండిపూర్ ముదుమలై లిటిల్ బిట్ డేంజర్ దేర్. నైట్ టైం ఫుల్ డేంజర్. ఊటీ నాట్ డేంజర్. గుడలూరు అంటే వైల్డ్ యానిమల్స్ చూడడానికి దూరంగా బాగానే ఉంటాయి, కానీ వాటిని కానీ ఇరిటేట్ చేసామా మనం ఖతం అయిపోతాం అదనమాట. సో ఫ్రెష్ అయిపోయాక రైడ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఇక్కడ నుంచి కోయంబత్తూర్ 90 కిలోమీటర్స్ అంట, కొంచెం దగ్గరే. కాకపోతే ఫుల్ ఘాట్ సెక్షన్. మన బైక్లో అసలు ఫ్యూల్ లేదు, లో ఫ్యూల్ లెవెల్ చూపిస్తుంది. ఊటీ వెళ్ళి ఫ్యూల్ కట్టించుకొని దాని అక్కడ నుంచి మనం కోయంబత్తూర్ స్టార్ట్ అయిపోతాం. ఇవ్వండి ఇది ఊటీ జంక్షన్. ఫుల్ ట్రాఫిక్ అసలు అట్ సైడ్. ఓకే, నో హెల్మెట్ నో పెట్రోల్ అంటారా. వావ్, నైస్, థ్యాంక్ఫుల్. కెమెరా தெரியுமா ఇంక యూట్యూబ్. ఇక్కడ ఫ్యూల్ ప్రైస్ వచ్చేసరికి 105 రూపీస్ ఉంది. మన ట్యాంక్లో 9.87 లీటర్స్ పట్టింది, అంటే 1037 రూపీస్. పర్లేదు, బాగానే సేవ్ చేసింది ఈసారి. హిల్ స్టేషన్లోనే ఇంకా ఎక్కువ తాగేస్తుంది అనుకున్నా. మేము కూడా పెద్దగా తిరగలేదులేండి. ఈ రోడ్ నుంచి వెళ్తే మన మెట్టుపాలెం డైరెక్ట్గా మీద నుంచి వెళ్ళొచ్చు. కూనూరు టచ్ అవ్వము. ఇక్కడ ఒక డైవర్షన్ తీసుకొని వెళ్తే, ఇప్పుడు అక్కడ ఫ్యూల్ స్టాప్ తీసుకున్నాం కదా, అటువైపు నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే కూనూరు, దాని మెట్టుపాలెం, ఆ తర్వాత కోయంబత్తూర్. ఊటీని ఉదక మండలం అంటారు. ఫుల్ ఫామ్ ఉదక మండలం అనమాట. షార్ట్కట్లో ఊటీ. ఇలా స్ట్రైట్కి వెళ్ళినా సరే మనం కోయంబత్తూర్ మీద నుంచి వెళ్ళొచ్చు. బట్ ఈ రోడ్డు ఆల్రెడీ నిన్నటి బ్లాగ్లో మీకు చూపించేసా. వేరే రోడ్లో వెళ్తా, మీకు కూడా కొంచెం కొత్త ప్లేస్ని చూపించినట్టు ఉంటుంది. అండ్ ఇంకేంటంటే ఈ ఊటీలో ఎక్కువ తోడ అండ్ బదగ పీపుల్ ఎక్కువ ఉంటారంట. అంతేకాదు ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని కూడా అంటారు. దోడబెట్ట ఉంది కదా, అది అరౌండ్ 3000 ఫీట్ ఉంటుంది హైట్ సీ లెవెల్ నుంచి. ఊటీలో 52 ఎకర్స్ బొటానికల్ గార్డెన్ కూడా ఉంది. మన ఇండియాలోనే చాలా పెద్ద గార్డెన్ అది. ఇయ్యా, ఎంత ట్రాఫిక్ ఉంది అసలు ఇక్కడ. చెప్తున్నా కదా, ఒకవేళ మీరు కార్లో వచ్చారంటే మార్నింగ్ ఊటీ జంక్షన్కి ఎంటర్ అయితే ఈవినింగ్కి దిగుతారు కిందకి. వీలైతే మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. రైట్ నో టైం వచ్చేసరికి 11:57 అవుతుంది. మ్యాక్స్ 3:30 ఈ టైంకి మనం రీచ్ అవుతాం కోయంబత్తూర్. అండ్ ఇగోండి ఇట్లా స్ట్రైట్ వెళ్తే కోనూరు అండ్ మెట్టుపాలెం కోయంబత్తూర్ 3 కిలోమీటర్స్
ఇదే ఇలానే కార్ లైన్ ఉందన్నమాట. 10 minutes పట్టింది ట్రాఫిక్ అంతా బయటపడి రావడానికి. అండ్ రైట్ నో టైం ఎగ్జాక్ట్గా 12 అవుతుంది. ఒకసారి లొకేషన్ చూడండి. ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తే చూస్తే ఎట్లా ఉంటుంది మనకి మన సైడ్ అలా ఉంది. అండ్ టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా? ఇప్పుడు ప్రజెంట్ 11 ఉంది. చలి చంపేస్తుంది. ఇక్కడ నుంచి కోయంబత్తూర్ 84 kilometers అండ్ మెట్టుపాలెం 48 kilometers. అండ్ ఇలా స్ట్రైట్ వెళ్ళాం అనుకోండి, ఇటువైపు లౌడాలే అని ఒక విలేజ్ ఉంటుంది. అది చాలా మంది చూసే ఉంటారు ఇన్స్టా రీల్స్లో వాటిల్లో. చాలా ట్రెండీ విలేజ్ లౌడాలే. అదొక రైల్వే స్టాప్ అనమాట. అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. చలి మాత్రం మామూలుగా లేదు. వర్షం పడకుండా ఉంటే చాలు. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు అయిపోద్దో తెలియట్లేదు. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది ఇక్కడ. వాటర్ కల్లా కాదురా నాయన, తాటి ముంజుల్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్. లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యి వీలైనంత తొందరగా వెళ్ళిపోదాం. ఆ రెండింటికి 100 rupees తీసుకున్నారు 2 glasses. ఎక్కడైనా రేట్లు చాలా ఎక్కువ చెప్తున్నారు, కానీ ఇక్కడ అవి దొరకవు. ఆ తాటి ముంజలు అన్నీ అక్కడెక్కడో తిరుమల వలయ నుంచి తెస్తారు వాళ్ళు. ఏకంగా ఇలాంటి విల్లాస్కి అయితే 20,000 30,000 అడుగుతుండ్రు. అది 1 day స్టేకి. ఊటీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. మాకు ఎంత అయిందో తెలుసా? ఊటీలో మ్యాక్స్ 1200 అయింది, అంతే. 1200 1300 అయింది 2 days స్టేకి, ఎక్స్ప్లోరింగ్కి, అన్నిటికి. స్టే మాకు ఎలాగో ఫ్రీగా వచ్చింది. జస్ట్ ఫుడ్కి తిరగడానికి ఇట్లా చిన్న చిన్నవి తినడానికి అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 50% దిగిపోయాం ఘాట్ సెక్షన్. ఇంకో 50% ఉంది దిగడానికి. ఇప్పుడు వచ్చింది ఎండ. ఆ పైన మాత్రం ఇంకా అలానే ఉందాం మబ్బులిగొండ. ఆ కొండ నుంచి వచ్చాం మనం. అక్కడెక్కడో కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ నుంచి. ఇప్పుడు కొంచెం టెంపరేచర్ మారింది. ఒక 18లా ఉంది టెంపరేచర్. 18-19 ఉంది. అంటే ఆ ఎండ వేడి అనేది తెలుస్తుంది కొంచెం. అక్కడెక్కడో జస్ట్ ఊటీ టౌన్లో ఒక 5 బళ్ళు కనిపించాయి అంతే, ఏపీవి కార్లు. అవి కూడా ఇప్పుడుకొచ్చి ఏపీ బైక్ అయితే ఒక్కటి కూడా కనిపించలే మాకు. ఎక్కువ కనిపించేవి తమిళనాడు వెహికల్స్, అక్కడక్కడ కర్ణాటక వెహికల్స్ కనిపిస్తున్నాయి, కేరళ వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి అక్కడక్కడ. అంటే ఏదో అనుకున్నాను గైస్, మొత్తం ఘాట్ సెక్షనే. మరీ ఎంత దారుణమైన ఘాట్ సెక్షన్ నేను ఎప్పుడు రైడ్ చేయలే. ఇప్పుడు వరకు మనం ఒక 50 kilometers దిగాం ఘాట్ సెక్షన్. ఆ 50 kilometers దిగడానికి 1.5 గంటలు పట్టింది. అండ్ ఇంకొక 1.5 hours పడుతుంది ఈజీగా. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము ఏం చేయలేదు. రైట్ నో టైం వచ్చేసరికి 1:30 అవుతుంది. ఇక్కడ నుంచి కోయంబత్తూర్ 63 kilometers ఉంది. ఇప్పుడే జస్ట్ లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. రైట్ నౌ టైం 1:30 అవుతుంది అనమాట. ఒక బిర్యానీ అండ్ ఒక మీల్స్ అయితే చెప్పాం. చూద్దాం ఇటువైపు ఎట్లా ఉంటుందో బిర్యానీ టేస్ట్ చేద్దాం. గైస్ బిర్యానీ చెప్తే ఇగోండి, ఇందులో చికెన్ కర్రీ అండ్ ఎగ్ బిర్యానీ ఇలా ఇచ్చారన్నమాట. చూడండి వేడి వేడి బిర్యానీ అండ్ చిట్టి ముత్యాల రైస్. బిర్యానీ తినేసి ఆ తర్వాత మీల్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. తినేసినాం. బిర్యానీ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మీల్స్. 60 బోర్డు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రెస్టారెంట్ కౌశిక్ మెస్. ది బెస్ట్ ఫుడ్. 8 days రైడ్లో బెస్ట్ ఫుడ్ తిన్నాను అంటే మాత్రం అది ఈ మెస్లోనే. ఏం ఫుడ్ రా నాయన, అసలు గ్యాప్ లేకుండా కుక్కేశారు. అసలు తినండి 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 అని ఖాళీ లేదు అసలు కడుపులో. నిద్ర వచ్చేస్తుందేమో అంతలా తినేసా. బిర్యానీ ఉంది టేస్ట్. మీల్స్ అయితే అంతకు మించి. బిర్యానీకి 180 rupees తీసుకున్నారు, మీల్స్కి 100. చక్కెరకేళి తీసుకున్నారు, రెడ్ కలర్ అరటిపళ్ళు ఉంటాయి కదా అవి. మొత్తం అన్నీ కలిపి 300 బిల్. మేము కోయంబత్తూర్లో మ్యాక్స్ ఒక 2 or 3 days స్టే తీసుకోవాలి. ఇది day 8. ఇప్పటికి మీరు జస్ట్ day 2 వీడియో వరకే చూసారు. అంటే నాకు అక్కడ ఎక్కడ టైం సెట్ అవ్వట్లేదు ఎడిటింగ్కి. సైడ్లో ఉంది కదా, ఇదే మెట్టుపాలెం వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మొత్తం ఓవరాల్ సిటీ అంతా కనిపిస్తుంది. బాబా పెద్ద క్రేజీ ఉన్నాయి ఘాట్ రోడ్స్ అసలు. అలా తోలుతున్నాడంటే చిన్నది అక్కడ మిస్టేక్ జరిగినా ఇంకా ఆడంతే ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. నిజానికి అసలు ఊటీ వదిలిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు నాకు. ఊటీ మనకు చాలా ఇచ్చింది బ్రో, ఇంకా చాలా 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 ఇచ్చింది మామ. నీకు ఇస్తుందిలే, అది కరెక్టే. మెమరబుల్ ఊటీరా. నాకన్నా నీకు చాలా ఎక్కువ ఇచ్చింది కదా.
తిరిగిచ్చేద్దారా. అదే బొలేరోలో పిల్ల చాలా మందిని చూసావు, మంచిగా ఎంజాయ్ చేసావు. ఎందుకు అలా చెప్తావు? అదే వెనకాల కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసావు, వ్యూస్ నే అంటున్నా. అదే రా వ్యూస్, కార్ లో ఉన్న వాళ్ళ వ్యూస్. ఊటీలో నేను చూసిన వెదర్ ని లైఫ్ లో ఇప్పటికొచ్చి ఎక్కడ చూడలేదు నేను అలాంటి వెదర్. గాయస్ మొత్తానికి అక్కడ ఘాట్ సెక్షన్ నుంచి కిందకి దిగిపోయాము. ఇక్కడ నుంచి ఊటీ స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరిగితే 50 కిలోమీటర్స్ అంట. కోయంబత్తూర్ స్ట్రైట్ 36. గాడిదలు, తెల్ల గాడిద. ఈ గాడిదలు చూస్తే నాకు సాలువే గుర్తొస్తుంది. గాడిదలు, తెల్ల గాడిద. ఇక్కడ నుంచి కన్యాకుమారి 449 అండ్ మధురాయి 219. 449 అంటే మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాం. కోయంబత్తూర్ కూడా వచ్చేసినాం. ఇంకా జస్ట్ 10 కిలోమీటర్స్. ఫుల్ గాలి వేస్తుంది, వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. కోయంబత్తూర్ సిటీలోకి అయితే అనవసరంగా వెళ్ళాం మేము. ట్రాఫిక్లో ఇరికిపోయాం అనవసరం. ఒక 1.5 hours ఇరికిపోయాం. చాలా దారుణమైన ట్రాఫిక్ అనమాట. డైరెక్ట్గా ఆదియోగి పెట్టకుండా కోయంబత్తూర్ పెట్టడం వల్ల ప్రాబ్లం అయింది మాకు. ఇప్పుడు ఆదియోగి దగ్గరికి వెళ్తున్నాం. ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది కదా అక్కడికి. ఇప్పుడు ఏదైతే కోయంబత్తూర్ ఉందో అంబులెన్సా? ఓకే ఓకే. శివుడి స్టాచ్యూ ఉంటుంది కదా అక్కడికి వెళ్తున్నాం. కోయంబత్తూర్లో మేము రూమ్స్ కూడా ట్రై చేసాం, ఇన్కేస్ దొరుకుతాయేమో బడ్జెట్లని. 550కి 400 కూడా రూమ్స్ ఉన్నాయి, కానీ అవి చూస్తే వామిటింగ్ వస్తాయి, అంత దారుణంగా ఉన్నాయి ఆ రూమ్స్. వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. ఏం తీసుకున్నా సరే మేము పీస్ఫుల్గా ఉండలేము అక్కడ. ఇంకా అందుకే డైరెక్ట్గా యశా ఆదియోగి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం, అక్కడ స్టాచ్యూ దగ్గరికి. ఇన్కేస్ నియర్ అక్కడ దగ్గరలో ఏమైనా మంచి రూమ్స్ ఉంటే అక్కడే తీసేసుకుంటాం. వర్షం పడిందని తీయాల్సి వచ్చింది కెమెరా, లేకపోతే ఆ ట్రాఫిక్ కానీ మీరు చూసుంటే బ్లాస్ట్ అయిపోద్ది మైండ్. అట్లా ఉంది ట్రాఫిక్. మదంపట్టి చెక్ పోస్ట్ చూడండి, ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ ఉంది. సెలవుపురం మదంపట్టి చెక్ పోస్ట్ అంట. ఇలాంటి చెక్ పోస్టులు మేము ఎన్ని క్రాస్ చేసి ఉంటామో తెలుసా. అండ్ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి దగ్గర 2000 కిలోమీటర్స్ వచ్చాం మనం. ఎక్కడున్నామో ఇండియాలో మనం. చూపిస్తా చూడు. అయ్యో ఇక్కడ ఎక్కడ ఉండేవాళ్ళం, ఈ మూల ఉండాల్సిన వాళ్ళం, ఈ మూల ఉన్నాం. ఒక 2 గంటలు కష్టపడి తిరిగిన తర్వాత మనకి ఇవ్వండి ఈ రూమ్ అయితే సెట్ అయింది. ఆదియోగి దగ్గరలో ఎక్కడ రూమ్స్ ఉండవు. అక్కడ ఇసా ఫౌండేషన్ వాళ్ళ అఫీషియల్ సైట్లో ఉంటాయి కదా, అది కావాలంటే బుక్ చేసుకోవచ్చు. కానీ సమ్టైమ్స్ అది అవైలబుల్ ఉండదు. అవైలబుల్ లేనప్పుడు ఒక 7 kilometers మీరు ఇట్లా వెనక్కి వచ్చి రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలి. మినిమం 1000 rupees. ఈ రూమ్ మనకు కొంచెం ప్రైస్ తగ్గిస్తా అన్నారు, బట్ ఎంతో ఏంటో కూడా క్లారిటీ లేదు. రేపు దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సంజయ్ 7. See you on next vlog. బాయ్. గాయస్ ఇప్పుడు మనం రోజు రూమ్ తీసుకున్నాం అని చెప్పాను కదా, అది తేజ రెసిడెన్సీ అనమాట. ఇంకా ఆదియోగి స్టాచ్యూ నుంచి జస్ట్ ఒక 3-4 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. రేపు మీకు కంప్లీట్గా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తా ఎంత ఏంటి అనేది. జస్ట్ అంటే ఇప్పుడు మేడం వాళ్ళు ఉన్నారు అందుకనే జస్ట్ చూపిస్తున్నా. రేపు మనం ఆదియోగి స్టాచ్యూని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. సే హాయ్ టు రండి. మంచి బడ్జెట్లో ఇస్తారు, అది ఏంటనేది మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంచి బడ్జెట్లో రూమ్స్ దొరుకుతాయి అండ్ అంబియన్స్ మాత్రం చాలా బాగున్నాయి. రూమ్ కూడా రేపు మీకు క్లియర్గా చూపిస్తాను. Okay, bye.